ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన అంశం గురించి లోతైన విశ్లేషణ చేయబోతున్నాం. అంటే ఎక్కడ చూసినా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించే చర్చ కదా. అవును, ఖచ్చితంగా. అందరూ ఆ ఏఐ టూల్స్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే అదొక ట్రెండ్ అయిపోయింది. మ్మ్. కానీ అసలు ఎక్కడ నుండి మొదలు పెట్టాలి అనేదే చాలా మందికి ఉన్న పెద్ద గందరగోళం. అందుకే మనం నరేష్ ఐటీ వారు రూపొందించిన పైథాన్ విత్ జెన్ ఏఐ ఫుల్ రోడ్ మ్యాప్ ఫర్ బిగినర్స్ అనే డాక్యుమెంట్ను బేస్ చేసుకుని మాట్లాడుకుందాం. ఇది చాలా మంచి సోర్స్ అని చెప్పాలి. ఎందుకంటే బయట చాలామంది నేరుగా ఏఐ టూల్స్ వాడటం నేర్చుకోవాలి అనుకుంటారు. వాట్ ఈస్ ఫ్యాసినేటింగ్ హియర్ ఈజ్ వాళ్ళు ముందుగా పైథాన్తో ఎందుకు మొదలుపెట్టాలో క్లియర్గా చెప్పారు. రైట్, నాకు కూడా అదే అనిపించింది. అంటే ఈ మోడల్స్ అన్నీ వాటంతటవే వందల లైన్ల కోడింగ్ రాసేస్తున్నప్పుడు మనం మళ్ళీ ఫస్ట్ నుంచి పైథాన్ నేర్చుకోవడం ఎందుకు అనిపిస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ అదే కామన్ డౌట్. కానీ ఏఐ మోడల్స్కు మనం అడిగే ప్రశ్నలు, అంటే ఆ ప్రాంప్ట్స్ పంపడానికైనా లేదా అక్కడి నుంచి వచ్చే రిజల్ట్స్ని ప్రాసెస్ చేసి మన అప్లికేషన్స్లో వాడటానికైనా ఒక స్ట్రాంగ్ ప్రోగ్రామింగ్ బేస్ కావాలి కదా. ఓ, అంటే ఇప్పుడు పైథాన్ అనేది ఒక ఇంటి పునాది లాంటిదైతే అందులో ఈ జిన్ ఏఐ అనేది ఆ ఇంట్లోని స్మార్ట్ హోమ్ సిస్టమ్ లాంటిదా? ఆ భలే చెప్పారు, పర్ఫెక్ట్ అనాలజీ ఇది. ఆ పునాది లేకుండా స్మార్ట్ హోమ్ సిస్టమ్ని మనం గాల్లో సెటప్ చేయలేం కదా. నరేష్ ఐటీ గైడ్లో కూడా ఇదే చెప్పారు. బేసిక్స్ని ఎట్టి పరిస్థితుల్లోనూ స్కిప్ చెయ్యకూడదు అని. మేక్ సెన్స్. సరే, పునాది పడ్డాక ఆ ప్రోగ్రామ్ను స్మార్ట్గా ఎలా మార్చాలి? అంటే ఆ నెక్స్ట్ స్టెప్ ఏంటి? అక్కడే మనకు ఏపీఐలు, అలాగే ప్రాంప్ట్ ఇంజనీరింగ్ లాంటివి వస్తాయి. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఆర్ఏజీ అనే కాన్సెప్ట్ గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్ అంటారు దీన్ని. వెయిట్, హియర్ ఇస్ వేర్ ఇట్ గెట్స్ రియల్లీ ఇంట్రెస్టింగ్. ఇది వినడానికి కొంచెం టెక్నికల్గా ఉంది. అసలు ఈ ఆర్ఏజీ అంటే ఏంటి? అంటే ఇప్పుడు జనరల్ ఏఐకి మనం ఏదైనా ప్రశ్న అడిగితే అది ఒక్కోసారి తనకున్న డేటాలో లేకపోయినా తప్పు సమాధానాలను నిజంలాగా చాలా కాన్ఫిడెంట్గా చెప్పేస్తుంది. దీన్నే హాలూసినేషన్ అంటారు. అవునవును, నేను కూడా చాలాసార్లు చాట్ జీపీటీలో ఫేస్ చేశాను ఈ ఇష్యూని. రైట్, ఆ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికే ఈ ఆర్ఏజీ వాడతారు. అంటే ముందుగా పైథాన్ ఉపయోగించి మన డాక్యుమెంట్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తాం. తర్వాత ఏఐని అడిగినప్పుడు కేవలం ఆ ముక్కలను మాత్రమే వెతికి ఆన్సర్ ఇచ్చేలా సెటప్ చేస్తాం. అబ్బా, రియలీ? అంటే ఇప్పుడు మనం సోర్స్ డాక్యుమెంట్లో చూసిన ఆ ఏఐ రెజ్యూమ్ అనలైజర్ కానీ లేదా పీడీఎఫ్ చాట్బాట్ లాంటి ప్రాజెక్ట్స్ అన్నీ దీనిమీద బేస్ అయ్యే పనిచేస్తాయా? ఎగ్జాక్ట్లీ. ఏఐకి సొంతంగా ఊహించి చెప్పే ఛాన్స్ ఇవ్వకుండా ఇదిగో ఈ డేటా చూసి మాత్రమే ఆన్సర్ చెయ్యి అని మనం దాన్ని కంట్రోల్ చేస్తామన్నమాట. అదొక గేమ్ చేంజర్. వావ్, ఇది చాలా అద్భుతంగా ఉంది. కానీ ఇదంతా వినడానికి బాగానే ఉంది. ప్రాక్టికల్గా దారి తప్పకుండా ఎలా నేర్చుకోవాలి అంటారు? ఇఫ్ వి కనెక్ట్ దిస్ టు ది బిగ్గర్ పిక్చర్, ఒక స్ట్రక్చర్డ్ అప్రోచ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంటర్నెట్లో ఏవేవో ర్యాండమ్ వీడియోలు చూస్తూ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. రైట్, చాలామంది అదే తప్పు చేస్తారు. ఒక వీడియో చూస్తారు, మళ్ళీ ఇంకో టాపిక్కి జంప్ అయిపోతారు. అవును, అందుకే నరేష్ ఐటీ వాళ్ళు ఒక 6 నెలల స్టడీ ప్లాన్ను చాలా డీటెయిల్డ్గా ఇచ్చారు. అందులో బేసిక్ పైథాన్తో స్టార్ట్ చేసి ఏఐ, ఏపీఐలు ఇంటిగ్రేట్ చేసి రియల్ టైం ప్రాజెక్ట్స్ ఎలా డెవలప్ చేయాలో ఒక ఆర్డర్లో వివరించారు. సో వాట్ డస్ దిస్ ఆల్ మీన్? దీన్ని బట్టి చూస్తే మనం స్పీడ్గా నేర్చుకోవడం కంటే కూడా ప్రతిరోజు కనీసం ఒక 2 గంటలు స్థిరంగా నేర్చుకోవడం చాలా ముఖ్యమని అర్థమవుతోంది. ఖచ్చితంగా. ఆ కన్సిస్టెన్సీ ఉంటేనే ఇలాంటి అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ని మనం ప్రాక్టికల్గా అర్థం చేసుకోగలం, స్వంతంగా యాప్స్ డెవలప్ చేసి డిప్లాయ్ చేయగలం. ఈరోజు మనం ఒక బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నుంచి ఏఐతో కలిపి ఎండ్ టు ఎండ్ అప్లికేషన్స్ బిల్డ్ చేసే వరకున్న జర్నీని చాలా చక్కగా విడమర్చి చూశాం. అవును, ఈ మార్పులు చూస్తుంటే సాఫ్ట్వేర్ ఫ్యూచర్ అంతా ఈ ఏఐ ఆర్కిటెక్చర్దే అని క్లియర్గా తెలుస్తోంది. ఎగ్జాక్ట్లీ. కానీ చివరగా ఒక చిన్న ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, సోర్స్ డాక్యుమెంట్లో చెప్పినట్లు ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్కు మనుషుల్లాగా ఆలోచించే శక్తి లేదు. రైట్, అవి కేవలం డేటాలోని ప్యాటర్న్స్ ఆధారంగా మాత్రమే సమాధానాలిస్తాయి, అంతకంటే ఇంకేమీ లేదు. అదే గదా. మరి అలాంటప్పుడు భవిష్యత్తులో మనకు అసలైన స్కిల్ ఏమవుతుంది? 100 మైన్లో కోడింగ్ లాజిక్ రాయడమవుతుందా? లేక ఈ ఏఐ మోడల్స్ ప్యాటర్న్స్ని అర్థం చేసుకుని వాటితో ఎలా మాట్లాడాలో తెలిసిన ఆ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అవుతుందా? ఆలోచించండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.